పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి శివనాగ మనోహర్ నాయుడు నామినేషన్ వేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి గ్రామాల నుంచి తమ పార్టీ కార్యకర్తలు రాకుండా ఉండేలా టీడీపీ బెదిరించిందని ఆయన ఆరోపించారు. నర్సరాపేటలో అనిల్, చిలకలూరుపేటలో తాను ఉన్నానని తెలిపిన కావటి మనోహర్ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, చేసుకు తీరతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొందటం కూడా జరిగింది. ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు, మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం, మేము ఆయనకి ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా మేము మరలా చేసుకు తీరుతామని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెప్తా ఉన్నారు. భారీ స్థాయిలో అంటే